ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన అల్లాడి పబ్లికేషన్స్ వారి ఎకానమీ ప్రాక్టీస్ బిట్స్ అనమాట ఇవి. మొత్తం టోటల్ పీడిఎఫ్ అవైలబుల్లో ఉంది. మీరు కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయొచ్చు. సో ఒక్కొక్క పీడిఎఫ్ అప్లోడ్ చేయడం చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే ఏది ఉందో ఏది లేదనేది క్లారిటీ రావట్లేదు చాలామందికి. సో ఒక్కోటి నేను ఇలా వీడియో చేస్తాను. అండ్ అన్నీ కలిపి నా దగ్గర ఏం పీడిఎఫ్లు అవైలబుల్ ఉన్నాయి అన్నీ కలిపి కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను టెస్ట్ పేపర్లు విడిగా చేస్తున్నాను. ఈ బుక్స్ అనేవి విడిగా చేస్తున్నాను. సో చూసి మెయిల్ చేయండి లేదనుకున్న వాళ్ళు. ఇలాంటి ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ సబ్జెక్ట్ కూడా గ్రో అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ ప్రీవియస్గా కూడా ఇచ్చాడు అండ్ చాప్టర్ వైజ్ ఇచ్చేసాడు అనమాట. ఇదిగోండి బ్యాంకింగ్ సంబంధించి అండ్ ఆర్థిక ప్రణాళికకి సంబంధించి టోటల్ పీడిఎఫ్ అనేది అవైలబుల్లో ఉంది. మీరేం డౌట్ పడక్కర్లేదు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మెయిల్ చేయండి మీకు కావాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే మీ ప్రిపరేషన్కి మెయిన్ యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ టాపిక్ వైజ్ ఏది చదవాలో ఏది చదవకూడదు మీకు అర్థం కాదు కాబట్టి చూసుకోండి ఒకసారి. అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది లేదు పర్టికులర్గా. ఎందుకంటే అది పర్టికులర్గా కవర్ అవ్వలేదు. ఏపీకి సంబంధించి బడ్జెట్ ఇంకా రాలేదు అండ్ ఎకనామిక్ సర్వే ఇంకా రాలేదు, ఏమీ అప్డేట్ అవ్వలేదు ఏపీకి సంబంధించి. సో ఏపీకి కొన్ని బేసిక్ ఉంటుంది కదా, బేసిక్ అనేది కూడా ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. బేసిక్ బిట్స్ ఎలా వస్తాయి, అసలు ఏపీకి సంబంధించిన బేసిక్ ఎకానమీ అనేది వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఇచ్చాడు చూడండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కి సంబంధించి వనరులు. సో ఇవన్నీ చూసుకోండి. 2024 ఎడిషన్ ఇది. అండ్ బ్యాంకింగ్కి సంబంధించి మొత్తం కవర్ అవుతుంది. బ్యాంకింగ్, ఎఫ్డిఐ కానీ బిఓపి కానీ చాలా ఇంపార్టెంట్ కదా. సో చూసుకోండి ఒకసారి. అండ్ నీతి ఆయోగ్ కానీ ఇవన్నీ, హెచ్డిఐ కానీ ప్రజెంట్ ఇవన్నీ ఇంపార్టెంటే, మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇదిగోండి మధ్యంతర బడ్జెట్ కానీ, ఇది ప్రజెంట్ బడ్జెట్ అయితే లేదు దీంట్లో, మధ్యంతర బడ్జెటే ఉంది. అంటే అంతకుముందు ప్రింట్ అయింది కదా ఈ బుక్. సో ఇండియన్ ఎకానమీ రివ్యూ ఉంది. ఇవన్నీ చూసుకోండి. టాపిక్ వైజ్ బిట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి తీసుకుని చూడండి. ఇది కూడా మీరు ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది చాలా. ఓకే, ఎకానమీ ఇది. పాలిటీ కూడా నేను షేర్ చేస్తాను. పాలిటీ ఎస్ఎన్టీ కూడా. ఎస్ఎన్టీ చాలామంది అడుగుతున్నారు కదా, అది వీడియో చేయడం కుదరట్లేదు నాకు. ఆర్ఆర్ పబ్లికేషన్స్ ఎస్ఎన్టీ పిట్ బ్యాంక్ ఉందన్నమాట, అవైలబుల్లో ఉంది. నేను అది కూడా తీసుకొస్తాను, ట్రై చేస్తాను వీడియో చేయడానికి. అండ్ టైం కుదరట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. మీకు కావాలంటే అడగొచ్చు నాకు, ఫలానా ఎస్ఎన్టీ ఆర్ఆర్ పబ్లికేషన్స్ వారి బిట్ బ్యాంక్ కావాలి అంటే నేను రెస్పాండ్ అవుతాను మెయిల్కి. మీరు ప్రజెంట్ అడగండి మీకు ఏం మెటీరియల్ కావాలో ఏంటో అని. అన్నీ చేయడం కుదరదు కదా, ఇవి ఉన్నాయి చెప్పడం కుదరదు కదా. సో మీరు అడిగారు అనుకోండి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఉంటే నేను ఉందని చెప్తాను కదా. మ్యాక్సిమం ఉన్నాయి, టెస్ట్ సిరీస్ కానీ బిట్ బ్యాంక్స్ కానీ మ్యాక్సిమం అవైలబుల్కి వచ్చేసాయి. ఎందుకంటే ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది కదా. సో మెటీరియల్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. మీరు కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయొచ్చు. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి కింద. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ అందరికీ అవైలబుల్ ఉండదు కదా, అందరూ బుక్స్ కొనుక్కొని చదువుకోవాలంటే కుదరదు కదా. సో ఇలా అయినా ప్రిపేర్ అయితే చాలు అనుకుంటారు. చాలామంది జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవుతారు, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా జాబ్లు చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు మెటీరియల్ గురించి. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక పక్క వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఒక పక్క ప్రిపేర్ అవుతున్నారు. మనం కూడా హోప్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే జాబ్ లేదు అని ఫీల్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం దొరికినట్టు. ఎందుకంటే ఒక పక్క జాబ్ చేస్తూనే 6 hours జాబ్ చేస్తూనే వాళ్ళు ఈవినింగ్ వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. అంటే మనం ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఇంకెంత బాగా ప్రిపేర్ అవ్వాలి, అదొకటి మోటివేషన్ తెచ్చుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, మనం ఏముంది ఖాళీగా ఉండి 24 hours ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక యూట్యూబ్లో టైం అంతా గడిపేస్తూ ఉంటాం. అలా కాదు, కానీ పర్టికులర్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళకంటే మీకే ఎక్కువ టైం ఉంది. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ అంతలా ప్రిపేర్ అవుతున్నారంటే మనం ఇంకెంతలా ప్రిపేర్ అవ్వాలి, మనకే కదా జాబ్ ఎంత నీడ్. వాళ్ళకి ఆల్రెడీ ఉన్నా కూడా ఇంకా ఆశపడుతున్నారు పెద్ద పై పొజిషన్లోకి వెళ్ళాలి అని. అసలు మనకు ఏమీ లేదు, ప్రజెంట్ ఇన్కమ్ సోర్సే లేదు. ఇంకా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక ఆఫీసర్ రేంజ్లోకి వెళ్ళాలంటే. సో అది అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.